గ్రామంలో శ్రీ పరివార సంయుక్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారాలయం గత 51 సంవత్సరాలుగా దేవుడి సేవలు లో ఈ గ్రామస్తులు గాని చుట్టుపక్కల దోసకాయలపల్లి మరియు గుమ్ములూరు బుచ్చింపేట గ్రామస్తులందరూ కూడా ఈ 3 గ్రామాలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇదే అవటం వల్ల ఎంతో మంది ఈ ఆలయాన్ని దర్శించుకుని తమ జాతకంలో ఉన్నటువంటి దోషాలను పోగొట్టుకున్నారు. అదే విధంగా చాలా సంవత్సరాల నుంచి ఒక 15 సంవత్సరాల క్రితం ఈ ఆలయం అన్ని పూజలకి నోచుకోకపోవడంతో కొంతమంది యువత బూరుపుడి గ్రామంలో పూనుకొని 4 సంవత్సరాల నుంచి కానీ సుమారు 6 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి సంవత్సరం షష్ఠి కార్యక్రమం రోజున హోమము మరియు అదే షష్ఠి కార్యక్రమం తర్వాత అదే విధంగా సాయంత్రం పూట కళ్యాణం అనేవి జరపడానికి మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు గాని యువత గాని చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధిలో తీసుకొచ్చారండి. అయితే ఈ గతంలో ఈ ఆలయం ప్రతిష్టా విధానం అయితే ఏదైతే ఉందో పూర్తిగా ఆగమ శాస్త్ర ప్రకారం చేయలేకపోవడం వల్ల అప్పట్లో ఉన్నటువంటి అనేక ఏంటంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి ఈ ఆలయ ప్రతిష్ట అనేది చేశారు. అది కూడా వారికి ఉన్న చాలా గొప్పగానే జరిగింది. అయితే ఏంటంటే ఈ కాలంలో ఈ అడ్వాన్స్డ్ కాలంలో అన్ని ఈ విధంగా నాలెడ్జ్ అందరికి షేర్ అవటం వల్ల ఈ ఆలయాన్ని పూర్తిగా ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించాలని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ యువత కానీ పూనుకొని ఈ రోజున వాయు ప్రతిష్ట ద్వారా ఈ ఆలయాన్ని పునర్నిర్మించి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది జనాభాకు ఏదైతే ఈ గ్రహదోష నివారణార్థం ఆలయం తోడ్పడాలని వారు పాటుపడే ఏదైతే కృషి ఉన్నదో మనం దాన్ని అభినందిద్దాం. అలాగే ఆలయం అనేది తొందరలో నిర్మాణం జరగాలని పెద్దలందరూ సహకరించడానికి ముందుకొచ్చారు, వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన యువత అనేవాళ్ళు చాలా ముందుగా వచ్చి అంటే ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఆలయాన్ని ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా పునర్నిర్మించి జనాలకి వచ్చే షష్ఠి కల్లా పూర్తిగా ఈ ఆలయాన్ని అందించి కార్యక్రమాలు గతంలో యథావిధిగా ఎలా జరుగుతున్నాయో అదే విధంగా జరగడానికి అందరూ సహకరిస్తారని మిగిలినందరూ కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా యువత తరపున కానీ గ్రామ పెద్దల తరపున కానీ బూరుపుడి గ్రామ తరపున కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గుమ్ములూరు బుచ్చింపేట దోసకాయలపల్లి వాస్తవులందరినీ కూడా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ఆలయానికి విరాళాలు ఇచ్చి దాతలుగా మారి ఈ ఆలయాన్ని సాధ్యమైన తొందరలో పునర్నిర్మిస్తారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.